హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో గ్రామీణ ప్రాంత క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో ఆ క్రికెటర్లు కూడా చాలా అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు. దాంట్లోనే ఇప్పుడు ఇందిరా పార్క్ వద్ద కూడా ధర్నా చౌక్లో ధర్నా అయితే నిర్వహిస్తున్నారు. మనతో మాట్లాడడానికి వరంగల్ క్రీడాకారులు శశాంక్ ఉన్నారు. చెప్పండి, మీకు ఎట్లాంటి అన్యాయం జరిగింది హెచ్సిఎల్? మనము పర్ఫార్మెన్స్ ఉన్నప్పటికీ కూడా మనకు రైట్ ఛాన్సెస్ ప్రేయర్ ఛాన్సెస్ వస్తాయని కూడా మనం అనుకోలేము. స్కోర్ కొట్టినప్పటికీ మనల్ని ఎట్లా అంటే టీంలో ఉంచుతారు, బ్యాటింగ్ రాదు, బౌలింగ్ రాదు. అట్లా నేను 2019లో డిస్ట్రిక్ట్ ఆడినా, 7 మ్యాచెస్ పోయినా. ఉప్పల్ స్టేడియంలో అకామిడేషన్ ఇచ్చిండు, వేరే ప్రేయర్ గ్రౌండ్స్లలో మనం మ్యాచెస్ ఆడదాం. ఆడిన తర్వాత 7 మ్యాచెస్ ఆన్ ద ట్రాట్, 7 మ్యాచెస్ నాకు 1 మ్యాచ్ కూడా ఛాన్స్ రాలేదు. సెకండరీ సరే ఛాన్స్ మనకంటే బెటర్ ప్లేయర్ ఎవరన్నా ఆడి వాళ్ళ పర్ఫార్మెన్స్ బేస్డ్గా వాళ్ళు వస్తారనుకుంటే కూడా అక్కడ పర్ఫార్మెన్స్ లేకపోయినప్పటికీ కూడా మనం రీప్లేస్ చేసే అవకాశం జరగలేదు. మొన్న టీజీ T20కి ముందు ఒక టోర్నమెంట్ జరిగింది, 2020 టోర్నమెంట్. దానికి ఏజ్ లిమిట్ పెట్టిండ్రు. ఓపెన్ ఏజ్ టోర్నమెంట్కి ఏజ్ లిమిట్ ఉండద్దు, అది ఓపెన్ ఏజ్ టోర్నమెంట్, ఎవరైనా ఆడొచ్చు. దానికి ఏజ్ లిమిట్ పెట్టిండ్రు. సో దీనివల్ల ఏమవుతుందంటే సీనియర్ ఏజ్ ఉన్న టోర్నమెంట్కి సీనియర్స్ని, ప్రైయర్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళని ఆ ఏజ్ గ్రూప్ టోర్నమెంట్స్ ఆడియాలి. స్టాట్స్ పరంగా చూడండి, ఇప్పుడు డిస్ట్రిక్ట్లో ఎంతమంది క్రికెటర్స్ ఉన్నారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంది, వాళ్ళు ఎట్లా ఆడుతున్నారు, వాళ్ళ ఆట విధానం ఏంది అన్నీ చూసి మీరు ఛాన్సెస్ ఇవ్వండి. అట్లుండాలి. కానీ ఇప్పుడు ఒక పర్టికులర్ టీము వాళ్ళే ఆడడం, వాళ్ళే ఉండడం. ఇప్పుడు ఆడేవాళ్ళు మిగతా చాలా మంది ఉంటారు కదా, వాళ్ళకు కూడా అవకాశాలు రావాలి. నా కోరిక ఏంటిదంటే మీరు గేమ్ చూడండి, గేమ్ చూసి వాళ్ళ గేమ్ తగ్గట్టు ఛాన్స్ ఇవ్వండి. గేమ్ లేకుంటే పక్కకు పెట్టండి. గేమ్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలని అంటే కేవలం మీరు గ్రామీణ ప్రాంతానికి చెందిన వాళ్ళు, జిల్లాలకు సంబంధించిన వాళ్ళనే మీ మీద వివక్ష కొనసాగుతుందా అన్న? ఇప్పుడు ఆ ఆస్పెక్ట్లో కూడా మాట్లాడచ్చు అన్న. ఇప్పుడు హెచ్సిఏలో ఇంటర్నల్గా హెచ్సిఏ ఉండే అకాడమీస్ ఎక్కువ, వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ ఎన్ని ఉన్నాయన్న? పాతదప్పటి నుంచి చూసుకుంటే 9 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఆ 9 డిస్ట్రిక్ట్స్కి 9 మెంబర్స్ ఇన్ఛార్జెస్ ఉన్నారు. ఇప్పుడు హోల్ హైదరాబాద్ ఒకటి, మిగతా అయ్యే జిల్లాలు ఒకటి. ఇక్కడ ట్రాన్స్పరెన్సీ లేదు కదా అన్న. ఇప్పుడు ఎట్లా ఛాన్సెస్ దొరుకుతాయి, అది కూడా మీరు గమనించాలి. ఇటు హైదరాబాద్ స్టేట్ టీమ్ సెలెక్ట్ అయిన తర్వాత డిస్ట్రిక్ట్ మ్యాచెస్ చేస్తారు, దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. పర్ఫార్మెన్స్ చేసినా కూడా ఎట్లాంటి మళ్ళీ డిస్ట్రిక్ట్ తర్వాత సెలెక్షన్ అయ్యే ప్రాసెసే ఉండదు దీంట్లో. ఇట్లా గత 20-30 సంవత్సరాల నుంచి ఇదే నడుస్తుంది. జిల్లాలలో నుంచి అసలు ఒక స్టేట్ ప్లేయర్ కానీ, ఒక రంజీ ప్లేయర్ కానీ వచ్చిన దాఖలాలు లేకుండా అయిపోయినాయి. వీళ్ళు టాలెంటెడ్ ఉన్న క్రికెటర్స్ ఎట్లా సెలెక్ట్ అవుతారు? ఏం ఆపర్చునిటీస్ లేకపోతే ఎట్లేదవుతుంది? ఇక్కడ ఏమైనా ఒకటే ఉంటుందండి, హైదరాబాద్కి వచ్చి ఆడాలి, ఇక్కడనే ఉండాలి, ఇక్కడ నుంచి క్లబ్స్కి ఆడాలి, ఇక్కడ నుంచి లీగ్స్ ఆడితేనే ఛాన్సెస్ వస్తాయి, లేకపోతే రావు. ఇదే రిపీట్ అవుతున్నది. జిల్లాల వాళ్ళకి ఎట్లాంటి అవకాశం లేదండి. అంటే ఇప్పుడు జిల్లాల నుంచి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఉండి ఆడాలంటే మీకు చాలా బర్డెన్ అవుతుంది. ఇక్కడ అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. నేను అండర్ 16 ఆడినా, 19 ఆడినా, 19 కంబైన్ డిస్ట్రిక్ట్స్ ఆడినా, హైదరాబాద్ లీగ్స్ ఆడినా, యూనివర్సిటీస్ ఆడినా, ఇవన్నీ ఆడినాం మేము. కాకపోతే మాకు ఏంటిదంటే నెక్స్ట్ స్టెప్ ఏంటిది, ఆడిన తర్వాత పర్ఫామ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంది. అయితే నేను ఆడిన టైంలో పర్ఫార్మెన్స్ చేస్తే నేను తెలిసిన సార్ వాళ్ళని, ఏంటి సార్ మరి ఇట్లా ఎంత స్కోర్స్ కొట్టినా వికెట్స్ తీసినా తీసుకోవట్లేదంటే, బాబు ఇక్కడ ఉండి వేస్ట్, జిల్లాల నుంచి మీకు అవకాశాలు రావు, హైదరాబాద్ పోయి ఉండాలి, లేకపోతే మీకు ఛాన్సెస్ రావంటే నేను అక్కడి నుంచి పేరెంట్స్ని బాగా ఇబ్బంది పెట్టి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఒక రూమ్ తీసుకొని, మాకు ట్రావెలింగ్, ఇక్కడ అకాడమీ ఫీజెస్, మళ్ళీ మనం ఉండడానికి, ఫుడ్కి, మ్యాచెస్ ఆడాలంటే సపరేట్ ఫీజెస్, ఇవన్నీ మేము పే చేసుకుంటూ ఆడాలి. ఇంట్లో పేరెంట్స్ ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది, మేము ఇటు చూసుకోలేము, ఇల్లు చూసుకోలేము అని ఇబ్బందితో కొన్ని రోజులు చాలా స్ట్రగుల్ చేసి ఉండలేక మళ్ళీ తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి. నాలాగనే చాలామంది కూడా ఇట్లనే ఇబ్బంది పడ్డారు. ఈ అవకాశాలు లేక, ఈ పర్ఫార్మెన్స్ ఉండి అవకాశాలు లేక ఇట్లా చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి. హెచ్సిఎల్ కూడా అక్రమాలు జరిగినాయని చెప్పేసి కూడా చాలా వార్తలు బయటకు వచ్చాయి. అవును, చాలా. ఇప్పుడు మీరు కొన్ని కోట్ల రూపాయల అవకతవకలు వచ్చినాయి. ఇప్పుడు దాని మీద సిట్ ఉంది, సిఐడి వాళ్ళంతా ఎంక్వైరీ చేస్తున్నారు. తొందరలోనే అది బయటకు వస్తుందని మేము ఆశిస్తున్నాం. అది బయటకు వచ్చినా కూడా దాని మీద చర్యలు తీసుకోవట్లేదు, అది చాలా బాధాకరంగా ఉన్నది. ఈసారైనా తొందరగా చర్యలు తీసుకుంటారని మేము నమ్ముతున్నాము. నేను ఎన్ మంజుల అన్న, నేను వనపర్తి డిస్టిక్ కాశీంనగర్ గ్రామం నాగమ్మ తాండ నుంచి వచ్చాను. నేను ఫస్ట్ క్రికెట్ స్టార్ట్ చేసింది అయితే మా కోచ్ ద్వారా మాకు ట్రైబల్ వెల్ఫేర్లో ఫస్ట్ సెలెక్షన్స్ అన్నీ పెట్టారు. మేము నార్మల్గా అనుకున్నాం, కానీ ఇక్కడ వరకు వస్తుంది, మాకు ఇంత ఫెసిలిటీస్ ఇచ్చి మాకు హెచ్సిఏ ఆడడానికి చాయిసెస్ వస్తుంది అని అనుకోలేదు. అంటే టైంపాస్ కోసం ఆడింది, ఇంత సీరియస్గా మా లైఫే అవుతుందని మేము అనుకోలేదు. సో మేము స్టార్ట్ చేసిన తర్వాత
ఫస్ట్ స్టార్టింగ్ ఎస్జిఎఫ్ స్టేట్స్ ఆడినామన్న. ఫస్ట్ తొర్రూరు వరంగల్లో ఆడినా, అక్కడ నేషనల్ సెలెక్ట్ అయ్యాను. మేము గర్ల్స్ ఎంతమంది అంటే 60 మెంబర్స్ ఉంటాం మా అకాడమిక్లో. మ్యాక్సిమం మేమే అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి ఉన్నాం, అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి మేమే ఆడినాం. ప్రతి ఒక్కరు నేనే కెప్టెన్షిప్, మహబూబ్ నగర్ కెప్టెన్షిప్. ఎప్పుడైతే మహబూబ్ నగర్ నుంచి స్టార్ట్ చేసినానో ప్రతి ఇయర్ మహబూబ్ నగర్ గోల్డ్ మెడల్ తీసుకున్నాం. అక్కడ నుంచి మళ్ళీ గుర్రంగూడలో మళ్ళీ మ్యాచెస్ జరిగినాయి. హైదరాబాద్ వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళతో కూడా ఫైట్ చేసి మళ్ళీ గోల్డ్ మెడలిస్ట్ అయినాం. స్టేట్స్ ఆడినాం, నేషనల్స్ ఆడినాం. నేషనల్స్ అక్కడ నుంచి నేషనల్ సెలెక్ట్ అయ్యి రాజస్థాన్లో నేషనల్ ఆడినాం. డోల్పూర్లో నేషనల్ జరిగినప్పుడు కూడా హైదరాబాద్ నుంచి ఒక 2-3 సెలెక్ట్ అయితే డిస్ట్రిక్ట్స్ నుంచి 7-8 మెంబర్స్ ఉన్నారు. మా మేడం ద్వారా మేము ఆడుతూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం. నేషనల్ అప్పుడు 18-19లోనే నేను స్టార్ట్ చేసిన ఇయర్లోనే 3 మంత్స్లోనే నేను నేషనల్ స్టేట్స్ ఆడినా. దాని తర్వాత బీసీసీఐ అని స్టార్ట్ అయ్యింది. బీసీసీఐ హెచ్ఏ అని మాకు ఇంట్రడ్యూస్ చేశారు. మేము స్టార్ట్ చేసినాం ఆడడం, ప్రాబల్స్కి వచ్చినాం. అప్పటి వరకు బాగుంది. నేషనల్ సెలెక్ట్ దానికి బీసీసీఐ కూడా మా దగ్గర నుంచి 2 సెలెక్ట్ అయినాం, హెచ్ఏ అని. దాని తర్వాత ఆడినాం కొంచెం. దాని తర్వాత ఆడి మళ్ళీ నేను గ్వాలియర్ అండ్ పాండిచేరిలో ఆడినా అండర్ 19, అండర్ 16 ఆడిన తర్వాత అక్కడ నుంచి ఇంకా నాకు హెల్త్ ఇష్యూ అనేది స్టార్ట్ అయింది. హెల్త్ ఇష్యూ అయిన తర్వాత వాళ్ళకు తెలిసింది, 1 ఇయర్ క్యాంప్ అని పెట్టిరు. వాళ్ళకి తెలిసిన తర్వాత వాళ్ళు ఉండి నాకు అన్ఫిట్ అని అన్నారు డాక్టర్. నేను యశోద హాస్పిటల్ నుంచి ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు నాకు ట్రీట్మెంట్ ఇచ్చిర్రు అన్నమాట. ఒక 5 lakhs జరిగితే ట్రైబల్ వెల్ఫేర్ నుంచి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ నాకు ఇయర్ ఆపరేషన్ చేపించి అక్కడ నుంచి నాకు అయినా నేను వదిలేదాన్ని కాదు. నాకు బ్లీడింగ్ అయినా క్రికెట్ అంటే అంత ఇష్టం అయిపోయింది, అంత అయిపోయింది. మళ్ళీ ఫీల్డ్కి వచ్చేసిన, అంతా క్లియర్ అయిపోయింది. ఫీల్డ్కి వచ్చిన సార్ నేను ఆడతాను అని సెలెక్షన్కి వెళ్తే, నీకు ఇంజురీ అయింది కదా, ఎందుకు ఆడతావు, ఎట్లా ఆడతావు, నాకు సర్టిఫికేట్ కావాలి అంటే మళ్ళీ నేను యశోద హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యి, సార్ నాకు ఇది ప్రాబ్లం, ఐ వాంట్ టు ప్లే, క్రికెటే నా లైఫ్, నేను ఆడతాను సార్, ఎంతవరకు అయితే అంతవరకు ఆడతాను అని సార్ దగ్గర చెప్పి నేను ఇంజూర్డ్ సర్టిఫికేట్ మళ్ళీ రికవరీ అయినా అని చెప్పేసి స్టార్ట్ తీసుకొని వచ్చేసిన. వాళ్ళు నాకు సైడ్కి పెట్టేసిరు అన్నమాట. అప్పుడే నాకు లైఫ్ వస్తుంది క్రికెట్లో అన్నప్పుడే నాకు స్టాప్ చేసేసిర్రు. అప్పటి నుంచి నేను ట్రై చేస్తూనే ఉన్నా, లీగ్స్ ఆడుతున్నా. మా పేరెంట్స్ హెచ్ఏ వాళ్ళలాగా వచ్చి మాకు కార్లో తీసుకొని రారు. మేము ఎక్కడి నుంచో బస్సులలో మిడ్ నైట్ ఎక్కిస్తుండే, మాకు మా మేడం తీసుకొని వస్తుంది. అప్పుడు మిడ్ నైట్ కూడా మేము చాలా కష్టపడి వస్తుండే అన్న. ఇప్పుడైతే బస్సెస్ ఫ్రీ అయినాయి, కానీ అప్పుడైతే మా పేరెంట్స్ మాకు మనీ పెట్టలేక మా మేడం ఓన్గా పెట్టుకుంది. అలా మాకు మిడ్ నైట్ పంపించేసేది. మార్నింగ్ వచ్చినప్పుడే వాళ్ళు ఇక్కడ లీగ్స్ పెట్టేటోళ్ళు కాదు. గట్కేసర్ ఉంది కదా, కీసరా గట్కేసర్, అక్కడి వరకు మేము ఇబ్బంది పడి బస్సులలో వాళ్ళు కండక్టర్ తిడుతుండే, ఏమమ్మా ఇంత పెద్ద పెద్ద బ్యాగులు వేసుకొని వస్తారు, మీరు ఏడ కూర్చుంటారు, ట్రావెల్ చేసుకున్న వాళ్ళు ప్రతి వరకు పబ్లిక్ తిడుతున్నా వాళ్ళు లైట్ తీసుకొని క్రికెట్ అనుకుంటా ముందుకు వెళ్ళిపోయినాం. కానీ ఇంతవరకు పోయినా ఇప్పుడు వరకు పోయినాం కానీ ఏం చాయిసెస్ ఇస్తలేరన్న. లీగ్స్ వరకే లాస్ట్. మళ్ళీ మేము ఆడాలి, లీగ్స్లో సెలెక్ట్ అవుతున్నాం, అయినా సరే లీగ్స్లో సెలెక్ట్ అయ్యి ఆడాలి.